నర్మదా ఆంటీ, నేను పిన్ని గారిని సూటిగా ఏమీ అడగాలనుకోవటం లేదు. ఆవిడ చెప్తున్నారు కదా, ఆవిడ మంగళసూత్రం రిపేర్ చేయడానికి ఇవ్వటం మర్చిపోయారని. బహుశా అదే నిజమై ఉండొచ్చుగా. రేఖ, ఏదేమైనా సరే నువ్వేం దిగులు పడకు, నీకు తోడుగా నేనున్నాను. నాన్న, నీకు గుర్తుందా మిస్ మెడోనా చెప్పింది కదా రేఖ తన మంగళసూత్రం విసిరి పారేసిందని? అది సగం నిజమే. రేఖ తన మంగళసూత్రం తీసేయడానికి కారణం ఏమీ తను వేసుకోవడం ఇష్టం లేకపోవడం వల్ల కాదు. తన మంగళసూత్రం ఎందుకు తీసిందో తెలుసా? ఎందుకంటే అది లూజ్ అయిపోయింది. తర్వాత రేఖ నాకు ఆ మంగళసూత్రం బాగు చేయడానికి ఇచ్చింది, జ్యువెలర్కి ఇచ్చి రిపేర్ చేయించమని. కానీ ఈ విషయం నా బుర్రలోంచి ఎలా మిస్ అయిందో తెలీదు. అందుకే నేను దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడు నాకు నా తప్పు బాగా తెలిసొచ్చింది. ఇంత చిన్న పొరపాటు మీ ఇద్దరి మధ్య ఇంత పెద్ద మనస్పర్ధలు పుట్టించేసింది. ఇది ఆలోచించి నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను నాన్న. మరేం పర్వాలేదు అత్తయ్య, మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాగో రేఖకి నాకు మధ్య ఏదైతే ప్రాబ్లం ఉందో అది మంగళసూత్రం గురించి కాదు. మంగళసూత్రం రిపేర్ అయినా సరే అప్పుడు కూడా మా మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఏం సెట్ అవ్వవు కదా. నేను రేఖకి రేపు డివోర్స్ ఇచ్చేస్తున్నాను అత్తయ్య. ఏంటి? విడాకులా? ఆ కోర్టు డేట్ దానికోసమేనా ఏంటి? అవునత్తయ్య. లేదు నాన్న, లేదు, అలా చేయడానికి వీల్లేదు. రేఖ కోర్టులో డివోర్స్ పేపర్స్ ఫైల్ చేసి ఉండొచ్చు. తనకి నీ మీద ఏమైనా కోపం వచ్చుంటుంది. కోపం ఎలాగైనా పోతుంది. కానీ నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకో. తనతో ఒకసారి మాట్లాడు, ఒకసారి అడిగి చూడు. తను నిజంగానే నీతో బంధాన్ని తెంపేసుకోవాలనుకుంటుందో లేదో. నా మాట విను. నువ్వు రేఖకి విషయం ఏం చెప్పడానికి వీల్లేదు. రేఖ చాలా చాలా మంచి అమ్మాయి నాన్న. తను చాలా చాలా మంచి చేసింది. నీ కోసం, నా కోసం, మన ఇంటి కోసం, మొత్తం కుటుంబం కోసం. నాకు నమ్మకం ఉంది నాన్న. ఒకవేళ మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారనుకో, అప్పుడు ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఖచ్చితంగా దూరం అయిపోతాయి. నా నిర్ణయం ఫైనల్ అయిపోయింది అత్తయ్య. ఇంకా నా డెసిషన్ మారదు. నువ్వు నా గది వెతికిన పద్ధతి, నువ్వు నాతో మాట్లాడిన తీరు ఉంది చూడు నర్మదా. నాకు తెలుసు నువ్వు నేను వద్దని చెప్పిన తర్వాత కూడా రేఖతో ఖచ్చితంగా మాట్లాడతావని. అందుకే నేను ముందుగానే అన్నీ ఏర్పాటు చేసే పెట్టుకున్నాను. చూసారా నర్మదా అంటే, మీరు పిన్ని గారిక్కడ రాఘవతో నా గురించే మాట్లాడుతున్నారు. మరి నేను రాఘవ్ విడిపోవాలని ఆవిడ ఎందుకు అనుకుంటారో? రేఖ, ఎందుకో తెలియదు కానీ నువ్వు ఒకసారి శైలజ గారితో మాట్లాడితే మంచిదనిపిస్తుంది. ఇక్కడ నీ సర్వస్వం పణంగా పెట్టుంది. నువ్వు విన్నావా? రాఘవ్ ఎట్టి పరిస్థితుల్లో నీకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాడో. ఇక ఎవరితో మాట్లాడినా ప్రయోజనం ఉండదంటే రాఘవ్ తన నిర్ణయాన్ని మార్చుకోరిక. మా మధ్య మాట్లాడుకోవడానికి కూడా ఏమీ మిగల్లేదు. పదండి ఇక్కడి నుంచి. అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? నేనొకటే ఆలోచిస్తున్నాను నాన్న. నువ్వు నిజంగానే నిర్ణయించుకున్నట్టయితే, రేఖకి విడాకులు ఇవ్వాలనే డెసిషన్ తీసుకున్నట్టయితే, నేను నిన్నింక అయోమయంలో పడేయను. నువ్వు తీసుకున్న కఠినమైన నిర్ణయంలో నేను నీకు తోడుగా ఉంటాను. నాకు తెలుసు నాన్న, బంధంలో ఒక చేత్తో చప్పట్లు కొట్టలేము. ఒకవేళ నీకు రేఖకి మధ్య నమ్మకం లేకుండా పోయిందని నీకు అనిపించినట్టయితే, అప్పుడు మీ ఇద్దరి బంధం కూడా తెగిపోవటమే అందరికీ మంచిది. నేను నా రాఘవ నిర్ణయాన్ని గౌరవిస్తాను. అమ్మా దుర్గమ్మ తల్లి, ధ్రువ్, నువ్వేం చేస్తున్నావు? ఉన్నతి, మీ అన్నీకి మా అక్కకి మధ్య బంధం మిగిలినప్పుడు మన బంధానికి ఇంకేం అర్థం ఉంది? ఆయన పిన్ని చెప్పేది కూడా నిజమే కదా. మన పెళ్లిళ్ళు కొండ మార్పిడి పద్ధతిలోనే జరిగాయి. అంటే దీనికి అర్థం ఇదే కదా, ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ అత్తారింట్లో ఉంటారు, లేదంటే ఒక్కరు కూడా ఉండరు. ధ్రువ్ ప్లీజ్ ఇలా
చేయకు. నేను నువ్వు లేకుండా బ్రతకలేను. ప్లీజ్ నన్ను వదలకు ధ్రువ్. ధ్రువ్ ప్లీజ్ ప్లీజ్ ధ్రువ్, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను ఊహించుకున్నది చాలా భయంకరంగా ఉంది. అది నిజం కాకుండా ఉంటే అంతే చాలు. హలో ఓన్లీ నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రేపు నేను రేఖ డివోర్స్ తీసుకుంటున్నాం. ఆ అన్నయ్య, నేను విన్నాను. నువ్వు డివోర్స్ ఇచ్చేంతగా ఏం జరిగింది అసలు? జరిగిందంతా మర్చిపోవని. నేను ఇప్పుడు జస్ట్ నీ ఫ్యూచర్ గురించి, నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. అందులో చౌదరి ఫ్యామిలీ అస్సలు ఉండదు. దీని అర్థం ఏంటన్నయ్య? దీని అర్థం ఏంటంటే నువ్వు ఆ క్రిమినల్ ధ్రువతో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అసలైనా నేను రేఖకి డివోర్స్ అయిన వెంటనే నీకు ధ్రువ్కి ఉన్న సంబంధం కూడా తెగిపోతుంది. రేపటి నుంచి నీ ఇల్లు ఇదే ఉన్నాయి. అండ్ నువ్వేం దిగులు పడకు. అమ్మ, నేను నీకు పుట్టబోయే బిడ్డని నిన్ను బాగా చూసుకుంటాం. తనకి దక్కాల్సినవన్నీ నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. లేదన్నయ్య, నువ్వు అలా చేయడానికి వీల్లేదు. ఫైన్, ఒకవేళ రేఖ వదినకి డివోర్స్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకో. కానీ మీ కోపాలు, గొడవల కారణంగా నా పెళ్లి, నా జీవితంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు. నేను ధ్రువ్ ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నాం. మీరు కలిసి ఉంటారో లేదో అవన్నీ నాకు అనవసరం. కానీ మేమిద్దరం ఒకరు లేకుండా ఒకరు ఉండలేమన్నయ్య. అన్నయ్య ప్లీజ్. ఉన్ని, నేను నా నిర్ణయం తీసేసుకున్నాను. అండ్ నీకు కూడా ఈ విషయం త్వరలోనే అర్థమవుతుంది. నువ్వు అక్కడ ఉండి జస్ట్ నిన్ను ఇన్సల్ట్ చేయించుకుంటున్నావు అంతే. రేఖ అక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళు నిన్ను అక్కడ ఉండనివ్వరు. ఓ మై గాడ్, నేనేం భయపడ్డానో అదే జరిగింది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను గట్టిగా చెప్పగలను, రాఘవ్ బ్రోకి రేఖకి డివోర్స్ ఖచ్చితంగా అవుతాయి. అరే, రేపు కోర్టులో ఫైనల్ హీరింగ్. చూడు, పూర్ణిమ అక్క ఎలాగో నా ముందు అస్సలు మాట్లాడదు. రేఖ ఇంటి నుంచి అవుట్ అయిపోతుంది. ఇక మిగిలింది ఎవరు? నేను అత్తయ్య గారికి ఫేవరెట్ కోడలు అయిపోతాను. ఇక అత్తయ్య గారు మాత్రం ఎంతకాలం బ్రతుకుతారు? కొన్ని రోజుల పైకి పోతారు. ఆ తర్వాత నేనే సూర్యవంశీ ఫ్యామిలీకి క్వీన్. మిస్ మెడోనా, నువ్వు ముందు పగటి కలలు కనడం మానేసే. లేదు లేదు అత్తయ్య గారు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను ఊరికే జోక్ చేస్తున్నాను. నాకు అస్సలు ఇలాంటి జోకులు నచ్చవు. ఇప్పుడు నేనేదైతే చెప్పబోతున్నానో అది నువ్వు సరిగ్గా విను. నీ హోంవర్క్ ఏంటి అంటే, రేపు ఉదయం రేఖ కోర్టుకి బయలుదేరిన వెంటనే నువ్వు తన గదిలోకి వెళ్ళాలి. వెళ్ళి తన వస్తువులన్నీ ప్యాకింగ్ చెయ్యాలి. రేఖవి చిన్న చిన్న వస్తువులు కూడా ఉండడానికి అస్సలు వీల్లేదు. రాఘవ రేఖకి డివోర్స్ అయిన వెంటనే నేను ఆ క్షణమే రిపోర్టర్ రేఖని ఈ ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను. చెప్పింది అర్థమైందా? అర్థమైంది అత్తయ్య గారు. ప్యాకింగ్ షేకింగ్ చేయడమే నా స్పెషాలిటీ కూడా కదా.